హలో ఆల్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ గురించి, లేదా ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించి కావచ్చు, జాబ్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, ప్రమోషన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఇంకా ఎవరికైనా టారోట్ మీద ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి అనుకుంటే, సో తెలుగులో ఆన్లైన్ క్లాసెస్ అయితే రన్నింగ్ అవుతున్నాయి. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో టుడే రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్కి సంబంధించి కావచ్చు, అండ్ ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి కావచ్చు, అండ్ మీకు మీ పర్సన్కి రిలేషన్షిప్ మధ్య ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, అసలు థర్డ్ పార్టీకి మీ మీద ఉద్దేశం ఏంటి, మీ పర్సన్ మీద ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరుగుతుంది థర్డ్ పర్సన్కి అండ్ మీ రిలేషన్షిప్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు రీడింగ్లో అయితే చూద్దాం. అండ్ ఇది థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి అండ్ మీకు సంబంధించి రీడింగ్. ఓకే, సో థర్డ్ పార్టీ ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, అండ్ మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అని మొత్తం ఈరోజు రీడింగ్లో అయితే చూద్దాం. సో ఇది కేవలం థర్డ్ పార్టీ అండ్ మీ రిలేషన్షిప్ మధ్యలో ఏమేమి జరుగుతున్నాయి, అసలు ఏంటి అనేది ఈరోజు రీడింగ్ ఓవరాల్గా. సో ఇక్కడ 20 to 30% పాయింట్స్ కనుక మీకు రెజొనేట్ అవుతే ఇది మీకోసమని అర్థం చేసుకోండి. అవని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ని అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకోండి. అప్పుడు మీకు కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. సో చూద్దాం థర్డ్ పార్టీకి మీ రిలేషన్షిప్ మీద ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, మీ మీద కావచ్చు, మీ పర్సన్ మీద కావచ్చు, అసలు ఏం జరుగుతుంది. ఓకే, సో చూద్దాం థర్డ్ పార్టీకి అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది, థర్డ్ పార్టీ అసలు ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ గాసిప్ స్ప్రెడ్ వచ్చింది. ఫస్ట్ కార్డ్. సో సెకండ్ కార్డ్ చూద్దాం. సో మీకు మీ పర్సన్కి మధ్య సో పార్షియల్ ట్రూత్స్. ఓకే, అండ్ వన్ మోర్ కార్డ్ అండ్ మిక్స్డ్ సిగ్నల్స్. ఇది కేవలం థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మీకు మధ్య రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అని. సో ఈగో చెక్, ముగ్గురికి కలిపి ఎక్స్పోజింగ్ లైస్, అండ్ సైలెంట్ రీసెంటిమెంట్. ఓకే, మోర్ ప్లేయింగ్ బోత్ సైడ్స్. అండ్ లాస్ట్ కార్డ్ చూద్దాం. డౌట్స్ సర్ఫేస్. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ విషయానికి వస్తే గాసిప్ స్ప్రెడ్. ఇక్కడ మీ గురించి కావచ్చు, మీ పర్సన్ గురించి కావచ్చు, ఇక్కడ థర్డ్ పార్టీ గురించి అయితే ఎక్కువగా రూమర్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఆఫీస్లో ఉన్నట్లయితే, లేకపోతే వర్క్ లొకేషన్లో కావచ్చు, అండ్ మీ చుట్టుపక్కల ఏరియాస్లో కూడా మీ పర్సన్ గురించి కావచ్చు, థర్డ్ పార్టీ గురించి కావచ్చు, ఎక్కువగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదైతే జరుగుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఎక్కువగా రూమర్స్ అనేది వస్తున్నాయి మీ పర్సన్ మీద అండ్ మీ థర్డ్ పర్సన్ మీద, అండ్ మీ గురించి కూడా ఎక్కువగా మీ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుంది, రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది. సో ఎక్కువగా రూమర్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే ఎవరికైతే మీరు స్ప్రెడ్ చేస్తున్నారో ఇన్ఫర్మేషను, అది ప్రతి ఒక్కరికి వెళ్తుంది, స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు సంబంధించి కావచ్చు, మీ రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది థర్డ్ పార్టీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అయితే ఉంది మీ మీద. ఇక్కడ మీ పర్సన్ మీద మాత్రమే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఫోకస్ లేదు. ఇక్కడ మీ గురించి కూడా మీరు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎటు వెళ్తున్నారు, ఇలాంటివి కూడా మీ మీద వాళ్ళకి ఫోకస్ అనేది ఉంది. సో కేవలం మీ మీద మాత్రమే, మీ పర్సన్ మీద మాత్రమే కాకుండా మీ మీద కూడా వాళ్ళ ఫోకస్ అనేది ఉంది, అది మీకు తెలీదు.
ఓకే, ఈరోజు స్ప్రెడ్డింగ్ అనేది తగ్గించాలి. మీ రిలేషన్షిప్ గురించి ప్రతి ఒక్కరితో చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళలో ఎవరు మీలోనే ఎక్కువగా ఉన్నారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే థర్డ్ పార్టీ వాళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్గా అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ మీ పర్సన్ విషయంలో చాలా అలర్ట్గా ఉంటున్నారు. ఓకేనా, సో ఈ రూమర్స్కి సంబంధించి కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ప్రతిదీ మీరు మీ పర్సన్ కోసం ఫీల్ అవుతున్నట్టు, థర్డ్ పార్టీ విషయంలో మీరు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు, థర్డ్ పార్టీ వాళ్ళని ఏం చేయాలి, ఏమేమో చేసేస్తాను, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, అలా కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడతా. సో ఇలాంటి విషయాలన్నీ మీరు ఎక్కువగా షేర్ చేసుకోవడం వల్ల థర్డ్ పార్టీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో అది కాస్త చాలా ప్రాబ్లమాటిక్గా క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు మీ ప్రతి స్టెప్ని వాళ్ళు గమనించారు అంటే వాళ్ళని మీరు ఏం చేయలేరు. కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళకి అదే ధైర్యం. కాబట్టి మీరు ఈ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ పార్షియల్ ట్రూత్స్, ఓన్లీ షేరింగ్ పార్ట్స్ ఆఫ్ ద ట్రూత్ దట్ బెనిఫిట్ వన్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ ప్రతిదీ మీరు చెప్పేది నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు. సో ఇక్కడ మీ ప్రాబ్లం గురించి మీరు ఎవరికి చెప్పినా కూడా అది మీకు మాత్రమే బెనిఫిట్ అవుతుంది, కానీ ఎవరికి బెనిఫిట్ అవ్వదు. వినే వాళ్ళకి అదొక ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంతే. కానీ మీరు ప్రతిదీ షేర్ చేయడం వల్ల మీకు ఒక రిలీఫ్ ఇస్తుందేమో, రిలాక్స్ అవుతారేమో, లేకపోతే ఏదైనా అడ్వైస్ వస్తుందని ఆశపడి మీరు వీళ్ళకి షేర్ చేసుకుంటారో ఏమో తెలియదు, కానీ బట్ ఇది మీ సైడ్ మాత్రమే బెనిఫిట్ అవుతుంది. కానీ మీరు అలా చెప్పడం వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, నిజాలు అనేది చెప్తూ ఉండాలి, కానీ షేరింగ్ అనేది కూడా చేస్తూ ఉండాలి. సో దీనివల్ల మీకు ఎఫెక్ట్ అవ్వడం తప్ప ఎలాంటి బెనిఫిట్ అయితే లేదు. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ విషయానికి వస్తే మిక్స్డ్ సిగ్నల్స్. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్, వాళ్ళది నిజమైన ఒక ట్రూ హానెస్టీగా ఉన్నారా మీ పర్సన్స్తో అంటే లేదు, హానెస్టీ లేదు, ఇక్కడ లాయల్టీ లేదు, అండ్ ట్రూ ఇంటెన్షన్స్ అయితే లేవు ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి. మిక్స్డ్ సిగ్నల్స్ అంటే ఉన్నట్టుండి చేంజ్ అయిపోవడం, మూడ్ స్వింగ్స్ అన్నమాట. ఒక ఎమోషన్, ఒక బాధ, కోపం, ఇలా ఒక మిక్స్డ్ సిగ్నల్స్ అనేది మీ పర్సన్కి ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మీ పర్సన్కి ఏం చేయాలనేది అర్థం కాదు. సో దీనివల్ల కూడా మీ పర్సన్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్, అంటే ఏదైనా వాళ్ళు మీ పర్సన్స్ దగ్గర అనుకున్నది జరిగించుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళ మాట వినడం కోసమో, ఏదో ఒక సిగ్నల్ ద్వారా మీ పర్సన్ని వాళ్ళు ఒక మైండ్ కంట్రోల్ అనేది చేస్తున్నారు, ఒక రిస్ట్రిక్షన్ అనేది చేస్తున్నారు. సో ఈ మిక్స్డ్ సిగ్నల్స్ వల్లనే మీ పర్సన్ వాళ్ళకి పూర్తిగా బెండ్ అయిపోతున్నారు అండ్ పూర్తిగా కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది మీ పర్సన్స్కి ఇంతవరకు క్లియర్ లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్స్ కూడా మీతో అలాగే ఉంటున్నారు. మీ పర్సన్స్ మీతో కూడా క్లారిటీగా లేరు. ఇక్కడ ఒక్కోసారి బాగున్నట్టు ఇంకొకసారి బాగుండరు, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండటం వల్ల కూడా మీ పర్సన్ పూర్తి మెంటాలిటీ ఏంటి అనేది మీకు తెలీదు. ఇక్కడ థర్డ్ పార్టీ మెంటాలిటీ ఏంటి అనేది కూడా మీ పర్సన్కి అసలు అర్థం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ పర్సన్ మైండ్ అనేది మీ పర్సన్ దగ్గర లేదు, కంట్రోల్లో లేదు. సో ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఎటువైపు కూడా ఉండలేకపోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఈగో చెక్. సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎక్కువగా కమ్యూనికేషన్, ఎక్కువ మాట్లాడుకోవడం, అంటే యాక్షన్ రియాక్షన్, సో ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఎవరికో ఒకరికి ఈగో ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో ఈగో ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా ఇక్కడ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఎక్కువగా మీ పర్సన్స్తో మీరు ఈ ఇంటరాక్షన్స్ అనేది తగ్గించుకోవాలి. ఓకే, అది ఇంటరాక్షన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఒక పొలైట్గా ఉండాలి, ఒక హెల్దీగా ఉండాలి. సో గొడవ పడే విధంగా కనుక ఎక్కువ ఇంటరాక్షన్స్ జరిగాయి అంటే అది చాలా డిస్టెన్స్కి దూరం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈగో ఇష్యూస్ వచ్చి చాలా వరకు రిలేషన్షిప్స్ అనేది డిస్టెన్స్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇంటరాక్షన్స్ అనేది తగ్గించుకోవాలి. ఇంటరాక్షన్స్ చేయాలి, కమ్యూనికేషన్ ఉండాలి కానీ మీ పర్సన్తో, బట్ అది ఎక్కువ ఓవర్గా గొడవల వరకు వెళ్ళే విధంగా ఉండకూడదు. సో కమ్యూనికేషన్ చేయండి, అది కూడా ఒక హెల్దీగా ఉండాలి. సో దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇక్కడ మీకు కానీ మీ పర్సన్కి కానీ ఎవరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనేది హెల్దీగా ఉండాలి. సో ఇక్కడ మీరు మీ పర్సన్తో మాటికి థర్డ్ పార్టీ గురించి మాట్లాడడం కావచ్చు, అండ్ మీరు ప్రతిదీ అడగడం కావచ్చు, ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, సో ప్రతిదీ ఇలా అడగడం కరెక్టే, అడగాలి, తెలుసుకోవాలి. కానీ బట్ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఒకసారి తెలుసుకోవాలి. మీ పర్సన్ ప్రతిదానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది ఇప్పుడు పీస్ఫుల్గా లేదు, ఒక గందరగోళం, కన్ఫ్యూజ్, ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎక్కడ పీస్ఫుల్గా ఉండలేకపోతున్నారు, కూర్చున్న చోట కూర్చున్నట్టు ఉండలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ని మీరు ఏం అడిగినా కూడా మీ పర్సన్ దగ్గర నుంచి కోపం అయినటువంటి సమాధానాలే తప్ప
కోపంగా ఉన్నటువంటి సమాధానాలే తప్ప మీకు సరిగ్గా ఆన్సర్ అనేది దొరకదు. ఓకే, సో ఇక్కడ ఇంటరాక్షన్ అనేది హెల్దీగా ఉండాలి, కమ్యూనికేషన్ అనేది హెల్దీగా ఉండాలి. అది గొడవల వరకు పోయింది అంటే మాత్రం ఇక్కడ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ మీద ఎక్కువగా ఫోకస్ అయిపోతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళకి తెలుసు ఒక పర్సన్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా పీస్ చేయాలి. సో ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కువగా కమ్యూనికేషన్ థర్డ్ పార్టీతో మీ పర్సన్ చేయడం జరిగితే ఇక్కడ మీతో కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీ పర్సన్ కనుక మీతో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆ కమ్యూనికేషన్ హెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ ఎక్స్పోజింగ్ లైస్. ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు అబద్ధాలు చెప్తున్నారు మీతో. ఓకే, చాలా వరకు మీ పర్సన్ మీతో అబద్ధాలు చెప్పడం ప్రతి విషయానికి, అంటే ముందు లాగా ఇప్పుడు లేరు మీ పర్సన్. ప్రతిదానికి ఏదో ఒకటి కవరింగ్ చేస్తున్నారు, ఏదో దాచిపెడుతున్నారు, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు, ఎస్కేప్ అవుతున్నారు. కానీ మీకు నిజాలు అనేది స్పష్టంగా చెప్పట్లేదు. కానీ అవి అబద్ధాలు అనేది మీకు తెలిసిపోతున్నాయి. మీ పర్సన్ చెప్పేది అబద్ధమా నిజమా అనేది మీకు తెలుసు, అయినా కూడా మీరు ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు అబద్ధాలు చెప్తున్నారు, చాలా విషయాలు దాచిపెడుతున్నారు, ఈజీగా అబద్ధం చెప్పేస్తున్నారు మీ పర్సన్స్ మీతో. బట్ చాలా త్వరలోనే మీ పర్సన్కి థర్డ్ పార్టీ వాళ్ళ గురించి ఒక నిజం అనేది బయటపడిపోతుంది. వాళ్ళ అసలు రూపం ఏంటి అనేది, థర్డ్ పార్టీ వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు గుడ్డా బ్యాడా నెగిటివా పాజిటివా అనే కొన్ని విషయాలు చాలా త్వరలోనే మీ పర్సన్కి తెలియబోతున్నాయి. సో నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది, అది చాలా త్వరలోనే మీ పర్సన్ తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ రోజు కోసం మీరు పేషెన్స్గా వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు కూడా అబద్ధాలు చెప్తున్నారు, అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి కూడా అబద్ధాలు చెప్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అసలు ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఒక అవసరం అనేది ఉంది. సో ఫినాన్షియల్గా కావచ్చు అండ్ ఫిజికల్గా కావచ్చు. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి మొత్తానికి, ఇదే మెయిన్. వాళ్ళకి ఏంటి అంటే కాజ్ ఏంటి అంటే వాళ్ళ హ్యాపీ, ఆ రిలేషన్షిప్లో వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వాలి, స్టాప్ అవ్వకూడదు అని అయితే కోరుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం అదే. బట్ ఇక్కడ మీ గురించి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని క్వశ్చన్ చేయకూడదు, అది వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు మీ పర్సన్ ఎలాంటి క్వశ్చన్ చేయకూడదు. అండ్ మీరు వాళ్ళ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఏమైనా రిమూవ్ చేయడానికి చూస్తున్నారా, గొడవలు పడుతున్నారా. సో ఇలాంటివన్నీ కూడా థర్డ్ పార్టీ వాళ్ళ మైండ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారో థర్డ్ పార్టీ గురించి, మీ గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు. మీరు ఎలా సఫర్ అవుతున్నారో థర్డ్ పార్టీ విషయంలో, మీ పర్సన్ నుంచి థర్డ్ పార్టీ ఎలాగైనా దూరం అవ్వాలి అని, సో మీ విషయంలో కూడా థర్డ్ పార్టీ వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఈ సిచ్యువేషన్లో నుంచి బయటపడాలి, వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి దూరం అవ్వకుండా ఉండాలని వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓకే, వాళ్ళ ఉద్దేశం కూడా అలాగే ఉంది. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదేవిధంగా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా చూస్తుంటే ఎక్స్పోజింగ్ లైస్. బట్ ఎట్టి పరిస్థితిలో అయినా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి మీ పర్సన్ చాలా త్వరగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళ నిజస్వరూపం ఏంటి అనేది బయటపడిన రోజు మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉండరు. ఓకే, అది చాలా త్వరలోనే జరగబోతుంది. సో నెక్స్ట్ కార్డ్ సైలెంట్ రీసెంటిమెంట్. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి మీకు అనేది ఒక కమ్యూనికేషన్ ఒక హెల్దీగా లేదు, చాలా వరకు సైలెంట్ అయిపోయారు ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఎలాంటివి కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఇక్కడ కోపము చూపించలేకపోతున్నారు, బాధ చూపించలేకపోతున్నారు మీ పర్సన్ దగ్గర. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీని కూడా వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా మీకు అర్థం కావడం లేదు. సో చాలా వరకు మీరు సైలెంట్ అయిపోయారు. బట్ ఇక్కడ ఎంత సైలెంట్ ఉంటే అంత ముందుకి ఇంకా ఎక్కువే అవుతుంది. బట్ రిలేషన్షిప్లో మాత్రం ఇక్కడ మీరు ఏది అంటే ముందులాగా మీ పర్సన్తో ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఏది చెప్పుకోలేకపోతున్నారు. మీ పర్సన్ కూడా ఏది కూడా మీకు రియాక్ట్ అవ్వట్లేదు. మీరు చెప్పిన ప్రతిదానికి ఇక్కడ ఒక రియాక్షన్ అనేది లేదు మీ పర్సన్ దగ్గర నుంచి. సో దానికి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ప్రజెంట్ మీరున్న లైఫ్లో ఏదైతే ఉన్నారో ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేదు మీకు. ఈ పర్సన్ నుంచి మీరు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చాలా సైలెన్స్ మోడ్లో ఉంది ఇక్కడ. ఇప్పుడు మీ పర్సన్ దగ్గర మీరు ఏదైనా చెప్పాలి అంటే మీ పర్సన్ దగ్గర నుంచి ఒక యాక్షన్ లేదు, ప్రతిదానికి సైలెన్స్ వస్తారు, ఏమీ మాట్లాడరు, ఏమీ చెప్పరు, ఏమీ చెయ్యరు. కానీ ఇప్పుడు ఫినాన్షియల్గా కూడా మీకు ఏ విధంగా కూడా మీకు చెప్పట్లేదు. అసలు ఫినాన్షియల్గా లాస్ కూడా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ ఫినాన్షియల్గా మీకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు చెప్పట్లేదు. సో ప్రతిదానికి ఇక్కడ సైలెన్స్ అనేది పాటిస్తున్నారు మీ పర్సన్స్.
అసలు ఏం జరుగుతుంది ఏమి అనేది మీకు అర్థం కావడం లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ అసలు ఉంటారా లేదా, లైఫ్ టైం ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్న డౌట్స్ కూడా మీకు స్టార్ట్ అయిపోయాయి. ఓకే, సో ఇక్కడ ఓవరాల్గా చూస్తుంటే సైలెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది మీ పర్సన్ దగ్గర నుంచి మీకు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కూడా మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరిని మేనేజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేయింగ్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, కవరింగ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ప్రతి ఒక్కరిని ఇక్కడ సైలెంట్ చేయడానికే ట్రై చేస్తున్నారు, ఎస్కేప్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు. కానీ మీ పర్సన్ బట్ ఎక్కడ కట్ చేసి ఇక్కడ కంప్లీట్ ఇందులోనే ఉండాలి అన్న ఆలోచన మాత్రం లేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని సైలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని కూడా సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే కవరింగ్ ఇక్కడ. సో మీరు కూడా థర్డ్ పార్టీ విషయంలో టాపిక్ తీసుకోకూడదు, అక్కడ వాళ్ళు కూడా మీ విషయంలో గొడవ పడకూడదు అనేలాగా మీ పర్సన్ ఇక్కడ ఒక ఎస్కేప్ అవుతున్నారు, సిచ్యువేషన్ డైవర్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ అంటే డబల్ ఫేస్, అక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు, ఇక్కడ మీతో కూడా యాక్టింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈ రిలేషన్షిప్లో దాచిపెడుతున్నటువంటి విషయాలు ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ అక్కడ మాటలు బాగానే చెప్తున్నారు, ఇక్కడ మీ దగ్గర కూడా కవర్ చేస్తున్నారు. ఓకే, సో కంప్లీట్గా ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది మేనేజ్ అవుతుంది అంతే. ఓకే, ఒక మేనేజ్ అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది ఇంకా పర్మనెంట్గా డిసైడ్ చేసుకోలేదు మీ పర్సన్. ఓకే, ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో అయితే ఉన్నారు. సో నెక్స్ట్ కార్డ్ విషయానికి వస్తే డౌట్స్ సర్ఫేస్. ఇక్కడ మీరు మీ పర్సన్ మీద చాలా అనుమానాలు అయితే పెంచేసుకున్నారు. అనుమానాలు ఇప్పుడు నమ్మడానికి చాలా కష్టంగా ఉంది మీ పర్సన్ని. ప్రతిదీ డౌటే ఇప్పుడు మీ పర్సన్ మీద, ప్రతి విషయానికి మీరు డౌట్ పడుతున్నారు, దేంట్లోనూ నమ్మలేకపోతున్నారు. మీ పర్సన్ నిజం చెప్పినా కూడా అబద్ధమేమో అన్నట్టుగా మీరు ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు మైండ్లో చాలా డౌట్స్. ఇప్పుడు మీ పర్సన్ ఒక విషయం చెప్పారు అంటే అది నిజమేనా అన్న డౌట్. సో అనుమానాలు అనేది ఎక్కువగా నింపేసుకున్నారు మీరు. ఎందుకంటే ఒకసారి నమ్మకం అనేది పోయింది అంటే అది మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. కాబట్టి మీ మైండ్ చుట్టూ అనుమానాలు, భయాలు, అలాగే అబద్ధాలు ఇవన్నీ మీ పర్సన్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారు. ఇంకొకటి, రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక వన్ మంత్ 1 వీక్ కొద్ది రోజులు బాగున్నారు అంటే మళ్ళీ డౌట్ మీకు స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మొదలవుతుందేమో, మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తారేమో. సో ఈ పర్సన్ నాతో జెన్యున్గా ఉంటున్నారా, హానెస్టీగా ఉంటున్నారా లేదా. సో ఇలాంటి అనుమానాలే ఉంటున్నాయి, కానీ కంప్లీట్గా మీరు ఆ పర్సన్తో ఒక హ్యాపీగా అయితే మీరు లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. ఒక పర్మనెంట్గా ఈ పర్సన్ నాతో నమ్మకంగా ఉంటారు అనే హోప్ అయితే మీకు లేదు. ఓకే, సో అలాంటి డౌట్స్ అయితే ఎక్కువ వచ్చేసాయి మీకు. మీ పర్సన్ మీద ఇప్పుడు పూర్తిగా నమ్మకం అనేది వెళ్ళిపోయింది. ఏ విషయంలో కూడా మీరు 1% కూడా మీ పర్సన్ని నమ్మడానికి మీరు సిద్ధంగా లేరు. ఓకే, సో ఇది ఓవరాల్గా థర్డ్ పార్టీకి సంబంధించి అండ్ మీ పర్సన్కి సంబంధించి మీకు సంబంధించి రీడింగ్. ఇక్కడ థర్డ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ మీ మీద కావచ్చు, మీ మీద ఫోకస్ అయితే ఉంది. మీరు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళు మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, మీ పర్సన్తో ఏం మాట్లాడుతున్నారు. సో ప్రతిదీ మీ పర్సన్ దగ్గర వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అలాగే మీ పర్సనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా థర్డ్ పార్టీకి హెల్ప్ అనేది చేస్తున్నారు, సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా ఏమి దాచిపెట్టుకోకుండా ప్రతి విషయము మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి కావచ్చు, మీ రిలేషన్షిప్ గురించి కావచ్చు, సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో ఓన్లీ మీ పర్సన్ మీద మాత్రమే లేదు థర్డ్ పార్టీ వాళ్ళకి, మీ మీద కూడా ఫోకస్ అనేది ఉంది. ఇంకా మీ ఈ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, థర్డ్ పార్టీ వాళ్ళకి ఇక్కడ మీ పర్సన్తో ఒక నీడ్ ఉంది, ఒక అవసరం ఉంది. ఒక ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు, మనీ నీడ్ కావచ్చు, అండ్ హ్యాపీ రిలేషన్షిప్ కనెక్షన్ అనేది ఆ విధంగా ఉంది. సో ఆ కనెక్షన్ వాళ్ళకి కావాలి, కంటిన్యూగా కావాలి. వాళ్ళు దూరం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో మెయిన్ కాజ్ ఇదే. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఏదైనా హామ్ చేస్తారా అంటే, మిమ్మల్ని ఏమీ హామ్ చేయరు, కానీ బట్ మీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, సో మీ పర్సన్ని దూరం చేయడానికి ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంది. సో దాని మీద అయితే వాళ్ళు ఫోకస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో దీనికి ఇన్ కేసు మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే, సో దాన్ని ఎలాగైనా స్టాప్ చేయడానికి ప్రయత్నం కావచ్చు. ఓకే, సో ఇది అయితే వీళ్ళు చేస్తున్నారు.
ఇంకా ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే మీ పర్సన్ చాలా వరకు సైలెంట్ అయిపోయారు అండ్ ఇక్కడ మిమ్మల్ని కూడా మేనేజ్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళని కూడా కవర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి దగ్గర కూడా గొడవ వద్దు అని ఈ విధంగా మీ పర్సన్ ఒక డబల్ గేమ్ లాగా ఒక ప్లే అయితే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఎందుకంటే అక్కడ అన్ని చోట్ల కూడా అబద్ధాలనే మాట్లాడేస్తున్నారు. అది అబద్ధాలు చెప్తేనే ఇక్కడ రిలేషన్షిప్ అనేది హ్యాపీగా ఉంటుందని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా ఇక్కడ బోత్ సైడ్, సో ఇద్దరు సైడ్ కూడా మీ పర్సన్ ఒక ప్లేయింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, బట్ థర్డ్ పార్టీ విషయంలో మాత్రం మీ పర్సన్ ఏదో ఒక రోజు నిజాలు అయితే తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన రోజు మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ లైఫ్లో అయితే ఉండరు, ఇది మాత్రం షూర్. ఎందుకంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి అసలు విషయం ఏంటి అనేది వీళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు కూడా చాలా విషయాలు అందరికీ షేర్ చేయడం మానేయాలి. ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ చేశారు అంటే అవి రూమర్స్కి ఎక్కువగా సో నెగటివిటీ అయిపోతుంది. సో ఎక్కువగా తెలియడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ లాస్ అయ్యేది మీకు మీ పర్సన్కి చాలా ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మీ పర్సన్ గురించి కానీ థర్డ్ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కరితో షేర్ చేయడం అయితే మానేస్తే మీకు బెటర్. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు కావచ్చు అండ్ మీ పర్సన్ కావచ్చు, మీకు ఎక్కువ మిక్స్డ్ ఎమోషన్స్ వీళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్కి ఏం అర్థం కావడం లేదు. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా మీ పర్సన్ మీద ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇష్టం, లవ్, హానెస్టీ అనేది లేదు. ఇక్కడ వాళ్ళకి మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు మీ పర్సన్కి. అంటే ఒక టైంకి అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారు, అవసరాన్ని బట్టినే ఇది చేస్తున్నారు. అంతేకాని ఇక్కడ మీ పర్సన్ మీద కంప్లీట్ రిలేషన్షిప్ అనేది జెన్యూన్గా లేదు. ఓకే, బట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది హెల్తీగా ఉండాలి. అది ఎక్కువ గొడవల వరకు వెళ్ళిందంటే మాత్రం సో ఈగో క్లాషెస్ వచ్చి ఆ డిస్టెన్స్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈరోజు థర్డ్ పార్టీ అండ్ మీ రిలేషన్షిప్ యొక్క సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. సో ఈ జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుంచి కొంచెమైనా మీరు కేర్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, బట్ తప్పకుండా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ విషయంలో మీ పర్సన్స్ నిజం ఏంటి అనేది చాలా త్వరలో తెలిసిన రోజు ఈ థర్డ్ పార్టీ లైఫ్లో మీ పర్సన్ అయితే ఉండరు. ఓకేనా, సో ఇది ఓవరాల్గా రీడింగ్. ఈరోజు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ గురించి కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు. అండ్ ఇంకా ఎవరికైనా టారోట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో బాయ్ ఆల్, థ్యాంక్ యూ.